నోరు తెరిస్తే పోలీసులు కేసులు పెట్టేయడము లేకపోతే ట్రాన్స్ఫర్లు చేయడము ఎవరిని అడగనిచ్చే పరిస్థితి ఉండొద్దనే యూనియన్లను రద్దు చేసి కొత్తగా ఈ మధ్యనే వెల్ఫేర్ కమిటీలను మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది ఎండి గారు. ఇది ప్రభుత్వ ఆదేశాలతో జరిగింది. ఈ ప్రభుత్వం మేము 14 మాసాలు వెయిట్ చేసినాం. తప్పని పరిస్థితిలో 7 మాసాల కింద మేము జేఏసీగా ఏర్పడినాము. వివిధ దఫాలుగా మేము ఉద్యమాలు చేసుకుంటూ రావడం, బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టినాము, ఇందిరా పార్క్ ధర్నా చేసినాము, ఇక్కడ బస్ భవన్ ముందు కూడా మేము నిరాహార దీక్ష చేసినాం, ధర్నా చేసినాం. అయినా కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. అది పోగా ఈ మధ్యలో ఏదైతే ఎలక్ట్రికల్ బస్సుల ప్రమాదం అనేది ఇది ఒక ఆర్టీసీ కార్మికునికే కాదు, ఆర్టీసీ సంస్థ ఉనికికి ప్రమాదం. ఇది ప్రజా రవాణా అనేది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ప్రభుత్వం చేతిలో ఉండాలి. ఇవాళ ప్రైవేట్ చేతులకు గుత్తాధిపత్యంగా వాళ్ళ చేతులకు వెళ్ళిపోతుందంటే చూస్తూ ఊరుకోవడానికి కార్మికులు సిద్ధంగా లేరు. కార్మిక సంఘ నాయకులుగా మేము ఆలోచన చేసే ఈ ఏదైతే సమ్మె నోటీస్ ఇస్తున్నామో సమస్య పరిష్కారం కొరకే మేము సమ్మె నోటీస్ ఇస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద స్పందించాలా, పునరాలోచన చేయాలి. మా సోదరుడు చెప్పినట్టుగా ఉద్యోగ సంఘాలే కానివ్వండి, ప్రజా సంఘాలు, మేధావులు అందరూ కూడా దీని మీద ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ మహాలక్ష్మి స్కీమ్ పెట్టింది గవర్నమెంట్. మహాలక్ష్మి స్కీమ్ ఇంప్లిమెంట్ కావాలి, ఇది ఖచ్చితంగా నడవాలని అంటే ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటేనే అది అమలు అవుతుంది. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వచ్చిందనుకోండి అది ఎప్పటికీ చేయలేదు, ప్రభుత్వానికి చెడ్డ పేరు. అది ఒకసారి ఆలోచన చేయాలి. రెండవది, మేము ఈ ఎలక్ట్రికల్ బస్సులను మేము వద్దని చెప్పట్లేదు. ఎలక్ట్రిక్ బస్సులు ఇంప్లిమెంట్ కావాల్సిందే, కాలానికి అనుగుణంగా టెక్నాలజీ మారాలి. కానీ ఇది ఏదైతే బడ్జెట్లో 2,000 కోట్లు 3,000 కోట్లు బడ్జెట్లో ఈ ప్రభుత్వం పెట్టి కొత్త బస్సులను, ఎలక్ట్రిక్ బస్సులను గవర్నమెంట్ కొని ఆర్టీసీకి ఇవ్వాలి. ఆర్టీసీలో ఇవాళ సుశిక్షితులైన డ్రైవర్లు ఉన్నారు. దాదాపుగా 16,000 17,000 డ్రైవర్లు ఉన్నారు ఆర్టీసీలో. మరి వీళ్ళు నడపలేరు ఆ బస్సులను. కాబట్టి మేము కోరేది ఏంటంటే ఇవాళ మొత్తం ప్రైవేటు చేతులకు వెళ్తున్నది. మా సమస్యల కంటే ముందు ఆర్టీసీని పరిరక్షించాలనే ఉద్దేశంతో మేము సమ్మె నోటీస్ ఇస్తున్నాము. కాబట్టి మేము దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎలక్ట్రికల్ బస్సులో గవర్నమెంట్ కొనాలనే నినాదంతో మేము ముందుకు పోతున్నాము. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించకుండా సమ్మె ఖచ్చితంగా కార్మికులందరూ సిద్ధంగా ఉన్నారు. కింది స్థాయి నుంచి కూడా మాకు ఒత్తిడి చాలా వస్తున్నది. ఇందాక మా సోదరులు చెప్పినట్టుగా సమస్యలు కూడా ఉన్నాయి. మాకు సమస్యలు లేకుండా లేదని కాదు, మాకు 2 పే స్కేల్ రావాలి. రేపు ఏప్రిల్ అయితే 2వ పే స్కేల్ రావాలి. ఒక పే స్కేల్ ఇచ్చారు, దాంట్లో నిండా ముంచిండ్రు. అసలు కార్మికుల సమస్యలు దాంట్లో ఎటువంటి లేవు. ఖాళీ 21% పే స్కేల్ అది ఇచ్చేసి చేతులు దొరుకుకున్నారు. దాంట్లో ఫ్రింజ్ బెనిఫిట్స్ రావాలి, చాలా రావాలి. అవన్నీ సమస్యలు ఉన్నాయి. యూనియన్లు పునరుద్ధరించాలా. యూనియన్ లేకపోవడం వల్లనే ఈ సమస్య ఎదురవుతుందని మేము కూడా కార్మికులు కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎలక్ట్రికల్ బస్సులు ఏదో ఒకటి తెగేంత వరకు మేమైతే వెనుకకు పోయే సమస్య అయితే ఉండదు. కార్మిక సంఘాలుగా మేము సుదీర్ఘ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో 17 డిమాండ్లను పెట్టిరు కదా, మరి 17 డిమాండ్లలో 1-2 హామీలు నెరవేరుస్తాం, ఇక మీరైతే సమ్మె వరకు ఓకండి అని మిమ్మల్ని సైలెంట్ చేస్తూ ఊరుకుంటారా, లేదంటే 17కి 17 నెరవేర్చాలంటారు? దాంట్లో సమస్యలలో ఉన్నప్పుడు ప్రతిదీ సమస్య 1-2 సమస్యలు ఏవైతే ఉన్నాయో అసలు ప్రభుత్వం గుర్తించమనండి. ఆర్టీసీ కార్మిక ప్రభుత్వం కలపమనండి. సగం 9 సమస్యలు దాంట్లో క్లియర్ అయిపోతాయి. దాంట్లో అవేమి ఉండవు. ఇంకా అప్పుడు రెండవది, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మాకు జీతభత్యాలు వస్తే మేము అడగాల్సిన పని ఉండదు. మెయిన్గా ఇది ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ బస్సులది చిన్న సమస్యలు ఉంటాయి, తర్వాత కూర్చొని మాట్లాడుకోవచ్చు, పెద్ద ఇష్యూ కాదు. ప్రధానంగా మాకు జీతభత్యాలు పెరగాల, యూనియన్లు ఇస్తారా లేకుంటే ప్రభుత్వంలో కలుపుతారా. ఇది లేకుంటే ఈ ఎలక్ట్రికల్ బస్సులు ఇది ప్రధానంగా 3 డిమాండ్ల మీద. అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ విపరీతమైన ఇబ్బందులు పడుతున్నారు. దాదాపుగా 2022 నుంచి వాళ్ళకు ఈ సమస్యల మీద పెండింగ్లో ఉన్నారు. వాళ్ళని అడిగే దిక్కు లేకుండా అయిపోయింది. ఇవాళ రిటైర్డ్ ఎంప్లాయీస్ని కూడా మాతో పాటుగా మేము తీసుకొస్తున్నాము. వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం కావాలా. రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలా ఇప్పుడు రిటైర్డ్ అయిపోతుంది, నెలనాడు జీతం ఉండదు వాళ్ళకు, నువ్వు ఇచ్చే డబ్బులు ఇవ్వవు, తార్నాక్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయట్లేదు, ఆగమ్య గోచరంగా ఉన్నారు. ఇవాళ వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించాలా. దీంట్లో ఖచ్చితంగా అందుకొరకే మేము అందరము కలిసి మేము ఉద్యమం చేస్తున్నాము. మిగతా సంఘాలను కూడా మేము వాళ్ళతో మాట్లాడుకుంటాము. వాళ్ళు రాకున్న కార్మికులు అయితే మా ఇంట రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి సమస్య పరిష్కారమయ్యేంత వరకు ముందుకు పోతామని మేము తెలియజేస్తాం.